నమస్తే. ఈ రోజు మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామ, చల్లటి పునుగులు చేసేద్దాం రండి. కళ్ళేంట్రా అలా పైకి తెలిసావు? నాకైతే మన ఆర్పి పట్నాయక్ గారు అయితే గుర్తొచ్చారు. ఏముంది మామ, పునుగులు చేసుకోవడానికి మనకి ఏం కావాలంటే ఒక కప్పు వరిపిండి, ఒక 2 కప్పులు మైదా పిండి, చిటికెడు తినే సోడా, కావాల్సినంత ఉప్పు, చల్లటి పెరుగు అయితే పోసి తర్వాత కార్యక్రమం ఏముంది, పిసుకోవడమే. కొంచెం ఆయిల్ కూడా వేసేయండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పిండి కూడా స్మూత్ గా ఉంటుంది, పునుగులు కూడా మంచిగా వస్తాయి. చూసావు కదా మామ, పిండి అయితే ఎలాగుందో, సాఫ్ట్ గా ఉంది. కలుపుకున్న పిండిని కొంచెం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేద్దాము. ఈ పునుగులు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి మామ, మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మామ, కారం కారంగా భలేగా ఉంటాయి. కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, జీలకర్ర కూడా యాడ్ చేసేద్దాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసేద్దాం. మరుగుతున్న ఆయిల్ లో కొంచెం కొంచెం పిండి తీసుకుని పుచ్చుకుమంటూ వేసుకోండి. చూసావు కదా మామ ఎలా వచ్చాయో. పునుగులు ఒకటి తింటే బాగుంటుందని చెప్పి దాంట్లో కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే చేశాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు అయితే వేసుకోండి. ముందుగానే మిక్సీ పెట్టుకున్న పల్లి చట్నీ కూడా వేసేద్దాం. పునుగులు పల్లి చట్నీ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మామ. పునుగులు లోపల ఆనియన్స్ కూడా భలే ఉడికినాయి. ఇలాంటి పునుగులు ఈవినింగ్ పూట స్నాక్స్ గా, మార్నింగ్ పూట టిఫిన్ గా కూడా చేసుకోవచ్చు. పునుగుల్ని పల్లి చట్నీలో అలా ముంచుకొని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను మామ, అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్రో ట్రై చేయండి మామ. వీడియో చూస్తున్నా కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ, సబ్స్క్రైబ్ చేసుకో మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. బాయ్ మామ.